డేటింగ్ యాప్ సహాయంతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మాదాపూర్లోని మోష్ పబ్లో వెలుగు చూసిన కొత్త రకం మోసంపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీకి చెందిన ఓ ముఠా కొందరు అమ్మాయిల సాయంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి 6గురిని అరెస్ట్ చేశారు. పబ్ నష్టాల్లో నడుస్తూ ఉండడంతో మోష్ పబ్ యాజమాన్యం కూడా ఈ చీటింగ్లో భాగస్వామ్యమైంది. ఈ ముఠా 50 మందిని మోసం చేసి 30 లక్షల రూపాయల దాకా కాజేశారు అంటున్న మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఇటీవల హైదరాబాద్లోని మోష్ పబ్లో ఒక కొత్త రకం మోసం వెలుగు చూసింది. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షిస్తారు. అనంతరం పబ్కు తీసుకొచ్చి వారి చేత పెద్ద మొత్తంలో బిల్లింగ్ చేయిస్తారు. అయితే బిల్ పే చేసే సమయానికి అమ్మాయిలు అక్కడి నుంచి పరారవుతారు. ఇక ఢిల్లీకి సంబంధించినటువంటి ముఠాతో కలిసి పబ్ యాజమాన్యం ఇదంతా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమోటోగా కేసు నమోదు చేసి ఈ ముఠాలో 6గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ ఉన్నారు. ఆయనతో వస్తుంది మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ ముఠా అంతా ఎలా ఇదంతా ఆపరేట్ చేస్తుంది అమ్మాయిల ద్వారా? సో వీళ్ళు అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా వాళ్ళు ప్రొఫైల్ని పెట్టారు. ఫొటోస్ వాళ్ళదే ఉంటుంది, కానీ చాటింగ్ చేసే ఒక వేరే వ్యక్తి ఉంటాడు. అతను చాటింగ్ చేసి వాళ్ళని అక్కడికి పిలుస్తాడు. పర్టికులర్ ఫలానా దగ్గర కెఫేలో, ఇంకొక దగ్గర హోటల్లో రమ్మని చెప్పి అక్కడి నుంచి తర్వాత డిన్నర్ కని వాళ్ళు ఈ పర్టికులర్ పబ్కి వస్తారు. పబ్కి వచ్చినాక అక్కడ రేట్స్ ఏమున్నాయి అది ఇన్ఫ్లేట్ చేసి బిల్స్ అన్ని పెంచేసి తర్వాత ఏమి లాభం వచ్చిందో దాంట్లో వీళ్ళందరూ పంచుకుంటున్నారు. ఈ మోడస్ ఆపరాండిలో పనిచేశారు. ఇదంతా పబ్ వాళ్ళకి తెలిసే జరుగుతుందా? పబ్ వాళ్ళ సహకారంతో ఇదంతా కొనసాగుతుందా? అసలు పబ్ వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో? 100% వాళ్ళకి తెలిసే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సర్వింగ్ నుంచి అక్కడ పీఓఎస్ మషిన్ నుంచి మొత్తం కూడా వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో యూజువల్లీ పబ్కి వస్తే వాళ్ళు సపరేట్ టీం ఉంటుంది ఇదన్నీ చేయడానికి. ఆల్రెడీ పబ్ రిక్రూట్ చేసుకుంటుంది. ఇక్కడికైతే వీళ్ళు అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసారు. సో దిస్ ఈజ్ క్లియర్ కట్. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వల్లనే ఇదంతా వాళ్ళు యాక్సెస్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇట్లా తీసుకొచ్చి 6 వీక్స్లో వాళ్ళు దాదాపు ఒక 30 lakh వరకు ఇలాంటి ఒక పని చేశారు. హైదరాబాద్లో మోష్ పబ్నే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? సో వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ రివ్యూ చూసి ఏది లాస్లో జరుగుతుంది అలాంటిది టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ గుడ్ అక్కడ వెళ్తే వాళ్ళు అలో చేయరని. సో ఏది లాస్ట్లో ఉందో అక్కడికి వెళ్ళి ఈజీగా వాళ్ళు షేర్ని పెంచుకోవడానికి వాళ్ళు కూడా ముందు వస్తారు కాబట్టి. సో ఇక్కడ కూడా మోష్ పబ్బు 3 months నుంచి లాస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు దీంతో పాటు కలిసి దీనికి పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా ముఠాలాగా పనిచేస్తున్నారంటూ మీరు చెప్తున్నారు. అసలు వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎక్కడెక్కడ ఈ మోసాలు పాల్పడతారు? కేవలం హైదరాబాద్ మాత్రమే, ఇంకా వేరే చోట మోసాలు ఉన్నాయి? సో వీళ్ళు ఫస్ట్ పనిచేసింది ఢిల్లీలో డెవిల్స్ నైట్ క్లబ్ అని అక్కడొకటి ఓపెన్ చేశారు. అది ఫ్లాప్ అవగానే వాళ్ళకి ఒక మోడస్ ఆపరాండి రచించుకొని అన్నీ ఒక డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏమున్నాయి, చెన్నై ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, అన్ని సిటీస్కి వీరు వెళ్తున్నారు. ఇప్పుడు నాగ్పూర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాక మనం పట్టుకున్నాం. అంటే డేటింగ్ యాప్లో ప్రధానంగా అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిల ప్రొఫైల్ అని ఏ విధంగా సేకరిస్తారు? వీళ్ళు అమ్మాయిలతో ఏ విధంగా మాట్లాడతారు? అసలు వాళ్ళకి ఏమైనా ఇందులో లబ్ధి పొందుతారు అమ్మాయిలు ఏమన్నా? ఈ అమ్మాయిలు వీళ్ళతో పాటే ఉంటారు. వీళ్ళు వాళ్ళ ఫొటోస్ను వాడి తర్వాత వెనక చాట్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారు, హూ మెయింటైన్స్ దిస్ అకౌంట్, వాళ్ళు ఒక అబ్బాయి ఉంటాడు. సో అతను ఒకే రకాల మాట్లాడి వాళ్ళని తీసుకెళ్ళి ఒక మీటింగ్కి ఏర్పడించడం అతని రోల్. తర్వాత ఈ అమ్మాయి సేమ్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళి అతన్ని తీసుకొని నెక్స్ట్ ఈ పబ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు పని చేస్తున్నారు. దీంట్లో కూడా 10% వరకు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళను అదుపునకు తీసుకున్నాక వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అప్ టు నౌ, యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా 10% వరకు ఆ అమ్మాయికి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎంతకాలంగా ఈ ముఠా ఈ పని చేస్తుంది? ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసి ఎంత మొత్తంలో కొల్లగొట్టారు సార్? సో హైదరాబాద్లో అయితే 17th April నుంచి మోష్ పబ్ని తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 1.5 month నుంచి జరిగినాయి. సో ఈ 1.5 monthలో వాళ్ళు 50 to 60 people వరకు వాళ్ళు మోసం చేశారు. అప్ టు ది ట్యూన్ ఆఫ్ 30 lakhs వరకు ఈ దంతా జరిగింది. మోష్ పబ్ మీద ఏమైనా చర్యలు ఉండబోతున్నాయి ఏమైనా? డెఫినెట్లీ ఆ లైసెన్స్కి క్యాన్సిలేషన్ కోసం రాస్తాము. అండ్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఖచ్చితంగా ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము. వాళ్ళ మీద కూడా ఈ కేసు అయింది అండ్ ఓనర్స్ని కూడా బుక్ చేస్తున్నాం. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ముఠా గత కొంతకాలంగా ఇదంతా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సుమారుగా 50 మందికి పైగా బాధితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీరి వద్ద నుంచి సుమారు 30 లక్షల వరకు కూడా కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి డేటింగ్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అందులో డేటింగ్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు.